మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నేను కాకినాడలో నేను చూసిన నేను విన్న కామేశ్వరి గారు గరికపాటి వారి కథ అని చెప్పేసి ఒక వీడియో చేశానండి. చాలామంది కూడా నాకు ఫోన్ చేశారు. అంటే గరికపాటి గారి అభిమానులు కానీ అలాగే కామేశ్వరి గారు శిష్యులు కొంతమంది, అంటే ఆవిడ దగ్గర పాటలు నేర్చుకున్న వాళ్ళు, సంగీతము సాంస్కృతిక నేర్చుకున్న వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇంతకాలం మాకు ఈ కథలన్నీ మాకు తెలియవండి, మీరు ఒక నిజాలు చెప్పారు, ఇది నిజమేనా లేకపోతే మీరు కూడా అబద్ధాలు చెప్పారా అని. ఎందుకంటే మేము చాలా అంటే ఛానల్స్లో ఎవరో రాఘవ శర్మ గారటండి, కాకినాడ జ్యోతిష్కులు శాస్త్రిగిరి గారంట, లేదంటే శేఖర్ భాష, సిఎస్ రావు గారు, ఇవాళ ఎవరు తోచిందో వాళ్ళు చెప్తున్నారండి. ఒకడేమో వైలిన్ విద్వాంసుడు అంటారు, కామేశ్వరి గారితో సంబంధం ఉందంటాడు ఒక అతనేమో నేను చెప్పుకోలేని క్యాస్ట్ ఆ వాళ్ళతో అనే ఒక సంబంధం ఉందని చెప్తున్నారు. ఏమిటి సార్ ఇవన్నీ కూడా అని అడిగారండి. అడిగితే నేను దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిందంటే అప్పటి వయసు ఎంత అంటే సుమారుగా గరికపాటి నరసింహరావు గారు 58 సంవత్సరాలు, అంటే 1958లో పుట్టారు, అంటే సుమారుగా 65 నుంచి 66 సంవత్సరాలు ఉంటాయండి. కామేశ్వరి గారికి ఎంత ఉంటుందండి? 67 నుంచి 68 వరకు ఉండొచ్చు. ఇది అంటే ఇక్కడ ఈ వయసులో కామేశ్వరి గారు ఏ ఉద్దేశంతో వీడియో చేశారు, మరి గరికపాటి వారు కూడా ఏ ఉద్దేశంతో కేసు పెట్టారు? అంటే భయపడతారని పెట్టారా? భయపెట్టి ఇంకా వీడియోలు తీసేస్తారు ఇంకా చేయరనుకున్నారా ఏమిటి? అందుకు ఈవిడేం కోపం వచ్చేసింది ఆవిడకి. ఎప్పుడైతే క్రిమినల్ కేసు పెట్టారో, సొంత కొడుకు క్రిమినల్ కేసు పెట్టాడు, నేను కబురు చేస్తే నేను వచ్చి వీడియో తీసేస్తాను కదా అని. అయినా ఇప్పుడు కూడా తీసేశారు. చాలామంది చెప్తుంది ఏంటంటే కామేశ్వరి గారు ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో ఆ వీడియోలు డిలీట్ చేయబడి అని అంటున్నారండి. అయితే నేను ఒక తోడు నీడ అని ఒక ఇంటర్వ్యూ చేశాను రాజేశ్వరి గారితో. ఆవిడ ఏం చెప్పారంటే, ఒక ఆడ మనిషి ఖాళీగా ఉన్నప్పుడు, అంటే భర్త దగ్గర అనురాగం ఆప్యాయత పొందనప్పుడు, ఆవిడ 16 ఏళ్ళ వయసు అయినా 16కి రివర్స్ అయితే 67 సంవత్సరాల నుంచి 16 ఏళ్ళ వయసు వారు ఎవరైనా సరే, ఏ ఆడపిల్ల అయినా కొన్ని మాటలు చెప్తే ఈజీగా వల్ల పడిపోతుందండి అని చెప్పేసి ఎంత అంటే ఇంకా వాళ్ళు వావి వరుసలు అన్నీ కూడా మర్చిపోయి వాళ్ళు ఎవరైతే ప్రేమ అభిమానంతో మాట్లాడారో వాళ్ళతో సఖ్యతగా ఉండాలని ప్రయత్నిస్తారని చెప్పేసి రాజేశ్వరి గారి తోడు నీడ అనే ఒక ఆర్గనైజేషన్ మేడం గారు చెప్పారన్నమాట అండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఎవరైనా సరే, ఎన్ని భార్యాభర్తలు, ఎస్పెషల్లీ భార్యాభర్తలు, వాళ్ళు ఎన్ని పనులున్నా సరే భర్త యొక్క కోరికలు ఏమున్నాయి, భర్తకి ఏం కావాలి, భర్త సౌఖ్యం అతను ఏమిటి, అది ఎంత హ్యాపీగా ఉంటాడు, ఏం చేస్తే హ్యాపీగా ఉంటాడు, అంటే ఏ విధంగా అతనితో ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవాలి. అలాగే భర్తలు అంటే హస్బెండ్ కూడా వైఫ్కి అనుకూలంగా ఉండాలి, ఆవిడకి ఏమి ఇబ్బంది కలిగించకూడదు. ఎన్ని పనులున్నా సరే వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ భార్యతో స్పెండ్ చేయడానికి, విషయాలు చెప్పడానికి, వాళ్ళ యొక్క కోరికలు ఏమున్నాయి, వాళ్ళ మనసులో ఏముంది అవన్నీ తెలుసుకోవాలి. దానికి 100% కాకపోయినా అట్లీస్ట్ 52, 60, 70, 80 వాళ్ళకున్న తాహతను బట్టి వాళ్ళు తీర్చవలసిన బాధ్యత ఎంతైనా ఉందండి. ఇది ఒక అతను మొన్న నేను ఒక చోట చూశాను. నేను అతను ఎప్పుడు చూసినా రోడ్డు మీద ఉంటాడు, పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు. ఏమయ్యా నువ్వు ఎప్పుడు చూసినా ఇంట్లో ఇక్కడ రోడ్డు మీద ఉంటావు, నువ్వు చక్కగా ఇంట్లో ఉండి భార్యతో ఉండొచ్చు అంటే, అమ్మో ఇంట్లో భార్యతో ఉంటే నన్ను నలిపేస్తుందండి, ఏదో ఒకటి చెప్తుంటుందండి అన్నాను. అంటే ఎంత నలిపినా ఏం చేసినా అది ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనేది ఆ అమ్మాయి గ్రహించలేదు. వీడు ఆ అమ్మాయి ఏదో సూటిపోటు మాట్లాడుతుంది, లేదంటే ఏదో ఒకటి చెప్తుందని చెప్పి వీడు బయటకు వచ్చేస్తున్నాడండి. అది బయట ఇంట్లో కంటే బయట హాయిగా రోడ్డు మీద ఒక అరుగు మీద కూర్చొని ఉన్నాడు అతను, ఒక ఎంప్లాయీ అనమాట. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అది ఇవన్నీ కూడా మరి కామేశ్వరి గారు ఏ ఉద్దేశంతో, అంటే గరికపాటి వారిని ఆ టైంలో తనను 40 సంవత్సరాల క్రితం సంఘటనలు ఇవన్నీ కూడా, అంటే తనను బాధ పెట్టిన సంఘటనలు, తన అన్న మాటలు, ఇవన్నీ కూడా ఇప్పటి సమాజానికి చెప్తున్నారండి ఆవిడ. ఈయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అలాగే సమాజంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు ప్రెసిడెంటు, ఒక ప్యూన్ టు ప్రెసిడెంట్, ఎక్కడైనా ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యూన్ అయినా మన దేశ ప్రధాని అయినా గుర్తించగల వ్యక్తి మన గరికపాటి వారు. అంటే నేను ఒకరిని సపోర్ట్ చేయట్లేదండి. ఇక్కడ కామేశ్వరి గారు
ఆ వయసులో చేసిన తప్పులు ఏమైనా తప్పులు ఉంటే అవి వయసు రీత్యా జరిగింది అది. అలాగే గరికపాటి వారు అంటే ఆ వయసులో అప్పుడెంత ఉందో 25 ఇయర్స్ ఉండొచ్చండి ఇది. ఆ వయసులో చేసిన తప్పులు ఇప్పుడు చేస్తున్నారా అంటే అప్పుడు సామాన్య వ్యక్తి, ఇంత ఆయన అవధాని కాదు, లేదంటే ఇంత పద్మశ్రీ అవార్డీ కాదు, కానీ ఇప్పుడు ఎలా ఉంటున్నారు? నిజమే ఆయన తప్పులు చేసి ఉండొచ్చు, కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు ఆయన. అంటే పెడత్రోవన పడుతున్నటువంటి అంటే సరైన మార్గంలో నడవనటువంటి కొంతమంది మనుషులు కానీ కొన్ని ఉపదేశాలు మంచో చెడో 100కి ఒక 10% అయినా మారటానికి అవకాశం ఉంది. వాళ్ళ ప్రసంగాలు కానీ ఇవన్నీ కూడా ఆయన చాలాసార్లు చెప్పారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎగబడకండి, మీ తొక్కిసలాటగాడి సినిమా అల్లు అర్జున్ విషయాలు చెప్పారు. అలాగే మీకు గోదావరి పుష్కరాల విషయంలో కూడా నేను విన్నాను, ఫలానా టైంకి 4 గంటల 23 నిమిషాలకు స్నానం చేయాలి, ఇలా పట్టించుకోవద్దు అని కూడా చెప్పారు ఆయన. అయినా సరే ఈ తొక్కిసలాట, అల్లు అర్జున్ సినిమా తొక్కిసలాట కానీ, ఈ వైకుంఠ ఏకాదశి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, ఇవన్నీ కూడా ఆయన అల్లు అర్జున్ సినిమా తొక్కిసలాట ఇవన్నీ కూడా ఇటువంటి మంచి విషయాలు చెప్తూనే ఉన్నాడు. మనకి ఎప్పుడు అర్థమవుతుంది? అదంతా జరిగిన తర్వాత మనకు అర్థమవుతుందండి. ఏదేమైనా ఇటువంటి సంఘటనలు ఏదో దగ్గరుండి చూసినట్లు కొంతమంది చెప్పేస్తున్నారు, వాళ్ళ తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పటికైనా మరి కామేశ్వరి గారు ఇచ్చిన ఆవిడకి టార్గెట్ ఏంటంటే బహుశా నేను అనుకోండి గరికపాటి నరసింహరావు గారు ఆయన చేసిన తప్పులు ఆయన అహంకారపూరితమైన అనేసి ఆవిడ భాషలో నేను మీకు చెప్తున్నాను. కానీ ఆవిడకి తెలుసో తెలియని విషయం ఏంటంటే పిల్లలు ఎఫెక్ట్ అయ్యారేమో నాకు అనిపిస్తుంది అన్నది. నాకు పర్సనల్గా వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది. ఆవిడకి 2 పిల్లలు, గురజాడ, శ్రీశ్రీ. ఇంతవరకు వాళ్ళు పద్మశ్రీ అవార్డు గరికపాటి గారి పిల్లలుగా తెలుసు, కానీ ఈరోజు కామేశ్వరి గారికి పుట్టిన పిల్లలు గురజాడ గారు, శ్రీశ్రీ గారు, మరి వాళ్ళకి ఒక జీవితం ఉంది, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళైన పిల్లలు ఉన్నారు, అంటే మనవాళ్ళు ఉండుంటారు. వీళ్ళందరూ కూడా ఎంత ఫ్రెండ్స్ కానీ మొత్తం ఇంతవరకు తెలియని విషయాలన్నీ కూడా బయట పెట్టినట్టు అయిందండి ఇది. అయినా అప్పుడు తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు అంటే ఒక 40 ఇయర్స్ బ్యాక్ లేదా 25 ఇయర్స్ బ్యాక్ చేసిన తప్పులు ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద తరాగా అంటే 65 సంవత్సరాలు 67 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తప్పులు చేసినట్టుగా నాకు అనిపించిందండి ఇది. అంటే దీన్ని సామరస్యపూర్వకంగా చేసి ఉండాల్సింది. ఈవిడ ఒక వీడియో చేసింది, దాన్ని మరి గరికపాటి నరసింహరావు గారు ఎవరైనా పంపించి ఉండాల్సింది. అంటే ఒక కంప్లైంట్ లా కాకుండా ఎవరితోన్నా కబురు చేశారా? కబురు చేసినా సరే ఆవిడ వీడియోలు తీయలేదా? అందుకే ఆయన భయపెట్టాలనుకున్నారా? పోలీసులతో భయపెట్టించాలనుకున్నారా? అలా భయపడతారా ఈ రోజుల్లో? జైలుకి వెళ్ళటానికి కూడా రెడీ అవుతాం మేము. చాలామంది ఏమంటారంటే మేము జైలుకి వెళ్తానికి రెడీగా ఉంటాము, కానీ మేము అనుకున్నది మేము చేస్తాము అంటుంటారండి. ఒకసారి మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో కొంతమంది కార్యకర్తలు వాళ్ళు అరెస్ట్ అవుతుంటారు. అరెస్ట్ అయినా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మొదలెడుతుంటారండి. అంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మేము ఏమైనా పర్వాలేదు అన్న ఉద్దేశం అనమాట. ఇప్పటికైనా కామేశ్వరి గారు నాకు అనిపించింది ఏంటంటే ఆవిడ వీడియోలు తీసినట్టు నాకు అనిపిస్తుంది, అంటే రాజీ కుదిరినట్టే. కాకపోతే గరికపాటి నరసింహరావు గారు నాకు తెలిసిన ఆయన స్థితప్రజ్ఞుడు అండి. అంటే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోరేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో ఆయన అంటే వేదాలు పద్యాలు సొంతంగా అవధానం చేయటం ఇవన్నీ కూడా చూసాం కాబట్టి ఆయన ఇవి మనసులో ఆయన ఒక రోజు నాకు ఒక వీడియో విన్నాను. అది రాత్రులు కొంతమంది నిద్ర పట్టదు, ఎందువలన కొడుకుల గురించి కోడళ్ళ గురించి లేకపోతే అక్రమ సంబంధాల గురించి మాట్లాడుతూ లేకపోతే అవి మనసులో పెట్టుకుని పట్టక వాళ్ళు తెల్లవారులు మెలుకుని ఉంటారు. ఎందుకు పట్టదో వాళ్ళ నుంచి మనసులోంచి తొలగించుకుని అవి నన్ను ఏమి చేయలేము అనుకుని కళ్ళు మూసుకుని పడుకోండి, మీరు లేవద్దు అని చెప్పేసి ఒక వీడియోలో నేను చూశాను అన్నమాట. ఇది ఆయన కొన్ని మంచి విషయాలు చెప్పారు. అవన్నీ కూడా మనం దాంట్లో మంచి ఉంటే తీసుకుంటాము, లేదంటే ఆయన చెప్పింది నచ్చడానికి వదిలేస్తాం, అంతేగాని విమర్శించిన అవసరం లేదండి. ఇది దీంట్లో అట్లీస్ట్ కొన్ని కాలేజీలకు వెళ్తున్నారు, కొంతమంది భార్యాభర్తలకి కొన్ని ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది. అది తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుంది ఇది. అటువంటిది మరి ఈ వీడియో వలన డ్యామేజ్ ఎవరికి జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళ వ్యక్తిగత విషయాలు ప్రతి ఇంట్లో ఉంటాయి. అలాగే దువ్వాడ శ్రీనివాస్ కానీ దివ్యల మాధురి గారి విషయంలో కూడా ఆయన కూడా చెప్పారు, నేను చేసింది తప్పే, నేను చేసింది తప్పు, కానీ ఎవరు ఇలా చేయకూడదు, కానీ ప్రత్యేక పరిస్థితుల్లో నేను చేయవలసి వచ్చింది ఈ తప్పు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, కానీ నేను ఆ అమ్మాయి కూడా పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అయినా సరే నేను ఆయన్ని చాలా బాధపడ్డారు. అంటే కొన్ని విషయాల్లో కొంతమంది ఆయన ఎమ్మెల్సీ, మరి
మరి ఆయన కూడా ఇటువంటి పరిస్థితులు చేశారంటే ఆయన ఏడుస్తూ కూడా బాధపడి పిల్లలకు దూరం అయ్యాను, ఇంకా ఒక పిల్ల డాక్టర్ అయింది, ఇంకొక అమ్మాయి పెళ్లి చేయవలసి వస్తాయని ఆయన కూడా బాధపడుతూనే ఈ నేను చేసింది తప్పు అని చెప్తూనే ఆయన మాట్లాడారండి. ఇటువంటివి కొన్ని వ్యక్తుల విషయాలు మనం ఇకనైనా మనం గుణపాఠం అంటే ఒక లెసన్గా తీసుకుని భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నది ఈ గరికపాటి వారిది కామేశ్వరుల కథలాగా నాకు అనిపించిందండి ఇది. ఇక కామేశ్వరి గారు ఎందుకు అలా చేశారు అని దాన్ని పీకి పాక పట్టడం, కోడిగుడ్లు ఈకలు పీకటం ఇవన్నీ కంటే మనం అవన్నీ మర్చిపోయి ఆ వీడియోలు వీళ్ళు అంటే మంచి కంటెంట్ ఏంటంటే చక్కటి ఏంటంటే ఒక సబ్జెక్ట్ లేదు, ఒక వీడియోలు చేయడానికి ఏం టాపిక్ లేదన్న వాళ్ళకి మంచి టాపిక్ దొరికింది మా యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా. ఇక ఎవరు పడితే వాళ్ళు వచ్చేసారు నాకు తెలిసిన విషయాలన్నీ. కానీ ఈ విషయాలన్నీ నాకు కూడా తెలుసు, మేము ప్రత్యక్షంగా చూసాం. కానీ ఏంటంటే మా అమ్మగారు ఒక విషయం చెప్పారండి, మంచి ఉంటే 10 మందికి చెప్పు, లేదంటే ఒక చెడ్డ ఉందనుకోండి కడుపులో దాచుకో నాన్న అని చెప్పేవారండి. ఇది అది మాకు తెలిసిన విషయాలు. ఆయన యొక్క గొప్పతనం మా కాకినాడలో గరికపాటి వారు, మా కామేశ్వరి గారు సంగీత పాఠాలు చెప్తున్నారు, మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాం. వాళ్ళందరూ సాంస్క్రిట్ నేర్చుకున్నారు, ఆన్లైన్ క్లాసులో నేర్చుకున్నారు, వాళ్ళందరూ నాకు తెలుసు, వాళ్ళందరూ కూడా అలాగే చెప్తూ వచ్చాం. కానీ వీళ్ళిద్దరికి రిలేషన్ ఉంది, ఇలా జరిగింది అలా జరిగిందని మాకు తెలుసున్నా కూడా మేము చెప్పలేదు, ఎందుకంటే మా అమ్మగారు చెప్పారు కాబట్టి. ఇక నుంచి దీంట్లో కూడా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక మంచి ఉంటే మంచి తీసుకుందాం, ఒక చెడు ఉంటే అది కడుపులో దాచుకోవటం లేదంటే ఇంకోటి చెప్పకపోవటం మంచిది అనమాట అండి. ఇది అంటే అది ఎప్పుడు బాగా ఒక మంచి అంటే మనకి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి 10 మందికి మంచి దారిలో పెట్టడానికి మంచి నీతులు అవన్నీ కూడా బోధిస్తున్నప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి తప్ప ఇండైరెక్ట్గా మన సమాజానికి మనం టార్గెట్ చేసినట్లయితే, వాళ్ళ మీద వీడియోలు చేసినట్లయితే మన సమాజం మీద టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకు. ఇప్పటికైనా ఈ వీడియోలో కూడా నేను ఆ వయసు రీత్యా అని అడుగుతున్నాను, ఆ టైంలో జరిగింది. ఇప్పుడు వాళ్ళు కొద్ది పెద్దవాళ్ళు కాబట్టి విజ్ఞతో ఆలోచించి వాళ్ళు నా వీడియోలు పెట్టారు. ఎక్కడైనా వీళ్ళు గరికపాటి నరసింహ గారు అయితే కేసు పెట్టారు, ఇవన్నీ కూడా విత్డ్రా చేసుకుని ఉండొచ్చు, ఆవిడ కూడా బహుశా రాజీ పడి ఉండొచ్చు, వీడియోలు తీశారని తెలిసిందండి. ఇది ఏదేమైనా ఈ విషయాలన్నీ మర్చిపోయి ఇంకా ప్రొలాంగ్ చేయకుండా కంటిన్యూ చేయకుండా దీంతో ముగింపు పలికి మనం సమాజానికి ఉపయోగపడే మంచి విషయాలు తెలుసుకుని కామేశ్వరి గారు మనశ్శాంతితో మంచి పేరు ప్రఖ్యాతులు మరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని చాలామందికి ఆవిడ సంగీత పాఠాలు కానీ అలాగే సాంస్క్రిట్ కానీ నేర్పించాలని మన మహావతారి సహస్రావధాని గరికపాటి నరసింహరావు గారు ముందుకు వచ్చి తన అంటే ప్రవచనాలు ఇవ్వాలని మంచి మంచి విషయాలు చెప్పాలని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్.